యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేస్తున్నాడు. రాధేశ్యామ్ నుంచి ఏవి ఎక్స్పెక్ట్ చేయొద్దంటున్నాడు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ అన్న మాట అందరినీ ఆలోచనలో పడేస్తోంది. 6.5 అడుగుల బాహుబలి యుద్ధం చేయడం మానేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ డౌటే రాధేశ్యామ్ మూవీ విషయంలో వస్తోందట. ప్రభాస్ కటౌట్ కి మతిపోగొట్టే ఫైట్లు, బాక్సాఫీస్ ను షేక్ చేసే మాస్ ఎలిమెంట్స్ ఉండి తీరాలా? ఆ విషయంలో ఏ మాత్రం డోస్ తగ్గినా ఐమాక్స్ స్క్రీన్ మీద షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించినట్టే. ఈ స్థాయిలో మాస్ మతిపోగొట్టే ఫైట్లకు, ఓ రేంజ్ మాస్ మూవీలకు అడ్రస్ అయిన ప్రభాస్ సడన్ గా యుద్ధంలో కత్తి వదిలేసిన బాహుబలిలా మారితే ఎలా ఉంటుంది? అచ్చంగా అలాంటి రిస్కునే ప్రభాస్ చేయబోతున్నాడట. పూజా హెగ్డేతో కలిసి ప్రభాస్ చేస్తున్న మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో ఫైట్లు ఉండవట, మాస్ మతిపోగొట్టే సీన్లు ఉండవట. రీజన్ ఏంటంటే ప్యూర్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్ రాబోతుండటం అంటున్నారు. 1920-1980 మధ్యలో జరిగే పీరియాడికల్ రొమాంటిక్ డ్రామానే రాధేశ్యామ్. మొత్తంగా ఈ ప్రయోగం వరకు బానే ఉంది కానీ, మిర్చి, బాహుబలి 2 భాగాలు, సాహో లాంటి వరుస మాస్ మూవీలు చేసి ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ లేని ప్యూర్ లవ్ స్టోరీ అనగానే అంతా అవక్కవుతున్నారు. పౌర్ణమి, చక్రం సినిమాల్లా ఇది రివర్స్ ఫార్ములా అంటూ కంగారు పడుతున్నారట. ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ తో రాధేశ్యామ్ ను ఎలా గట్టెక్కిస్తారో అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట.